ప్రజలతో చర్చించాలనుకుంటున్నాం. అందుకు సర్వం సిద్ధం చేయండి. అలాగే మహారాణి, ప్రజలే దేవుళ్ళని నమ్మే మీరు వారితో మమేకమై వారి సమస్యను పరిష్కరిస్తే అంతకంటే ఆనందం ఇంకేముంటుంది? ఇలా పురవీధుల్లో సంచరిస్తుంటే ఒక ప్రాంతంలో ఒక స్త్రీ పురుపునొప్పులతో బాధపడుతూ మరణిస్తుంది. ఈ సంఘటన రుద్రమ హృదయాన్ని కలిచివేస్తుంది. అప్పుడు రుద్రమ, మహామంత్రి, మన రాజ్యంలో ఒక్క మాతృమూర్తి కూడా ప్రసవ వేదనతో మరణించడానికి వీలు లేకుండా అన్ని చోట్ల ప్రసూతి ఆసుపత్రులను నిర్మించి సమస్యలను పరిష్కరించండి. మంచి నిర్ణయం మహారాణి. అలాగే ప్రసన్న సిద్ధి ఆస్థాన కవి కాకతీయ గజకేసరి రాణి రుద్రమాదేవికి ప్రణామములు. మీ శక్తియుక్తులతో ఎంతోమంది రాజులను రాజ్యాలను స్వాధీనం చేసుకున్నారని మేము వినియున్నాము మహారాణి. మీ పరిచయం, మా రాజ్యానికి రావడానికి గల కారణాలను వివరించండి. మహారాణి, నేను మన్మసిద్ధి ఆస్థాన కవులలో ఒకరిని, తిక్కన సోమయాజులు అను నామధేయుడు. మీ పరాక్రమ విషయం తెలిసి ఆ ప్రభువుల రాయబారిగా మిమ్మల్ని ఆశ్రయం కోరి వచ్చితిని. మహాభారత ఆధీకరణ మీ రాజ్యంలో జరగాలని మా అభిలాష. కవి బ్రహ్మ తిక్కనామాత్య, మీరు మీ బృందం మా రాజ్యంలో ఎంతకాలమైనా ఉండవచ్చు. మహాభారత ఆంధ్రీకరణ మా ఆతిథ్యంలో జరగడం అదృష్టంగా భావిస్తున్నాం. మీ వంటి సత్కవి రాకతో మా రాజ్యం పునీతమైనది. మీ కృతితో మా రాజ్య యశస్సు శాశ్వతమవుతుంది. ధన్యవాదాలు మహారాణి. అతిథి దేవో భవ అన్న మాటను తూచా తప్పకుండా పాటించి హిందూ జైన మతాలను ఏకం చేసి మత సామరస్యాన్ని చాటిన మహారాణి మీరు. మీ ఖడ్గశక్తికి తిరుగులేదు. అందుకే మీ పాలన అజరామరం. ఈ విధంగా ఆంధ్ర మహాభారత ఆవిష్కరణ తన రాజ్యంలో వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ విశాలమైన తటాకమును త్రవ్వించడం రుద్రమ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలు. దీనితో రుద్రమ యశస్సు దశ దిశలా వ్యాపించిన తరువాత తన 25వ ఏట రాజ్య యోగక్షేమాన్ని కోరే రాజులారా, మంత్రులారా, మన చుట్టూ శత్రుమూకలు అదను చూసి మన మీద విరుచుకుపడేందుకు పొంచి ఉన్నాయి. సుభిక్షంగా, శాంతియుతంగా ప్రశాంత జీవితాన్ని సాగించే ప్రజలకు ఆటంకం కలిగించేందుకు కుట్రపన్నాయి. మనం అప్రమత్తం అవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. మహారాణి, కాళ్ళపారాని కత్తి పట్టిన చేతికి, కలం పట్టిన చేతికి విశ్రాంతి ఉండదుగా మహామంత్రి. మహారాణి, గూఢాచారి నాయకుడైన బొల్లిగారెడ్డి తమ దర్శనార్థమే వేచి ఉన్నాడు. తక్షణమే ప్రవేశపెట్టండి. మహారాణి, మన రాజ్యంపై దండెత్తడానికి శత్రు సమూహాలు సిద్ధంగా ఉన్నాయన్న సమాచారం అంతటా వ్యాపించి ప్రజలందరూ భయభ్రాంతులవుతున్నారు. అంత అహంకారులు ఎవరున్నారు? చోళులా, పాండ్యులా, వేంగిరాజులా? చెప్పండి బొల్లిగ దేవా. ఇప్పటికే తూర్పు ప్రాంతాన్ని వేంగి నరసదేవుడు ఆక్రమించాడు. మనకు అందిన సమాచారం ప్రకారం యాదవ మహదేవరాజు మన రాజ్యంపైకి దండెత్తడానికి వస్తున్నట్లు సమాచారం. ఏమిటి? యాదవ మహాదేవరాజా? వాడెంత, వాడి రాజ్యం ఎంత? మనపైన దండెత్తే ధైర్యమా ఆ అహంకారికి? మహామంత్రి, వెంటనే మన సైన్యాన్ని సిద్ధం చేయండి. అలాగే మహారాణి. గోన గన్నారెడ్డి, మాయాల గండినాయకుడు, మల్లికార్జున సేన వీరు ముగ్గురు రాణి రుద్రమదేవికి ముఖ్య సైన్య. కాకతీయ అభద్రకాళి రాణి రుద్రమాదేవికి మా ప్రణామములు. ఆసీనులు కండి. సైన్యాధికారులారా, మీ గురుతర బాధ్యతలు నెరవేర్చే సమయం ఆసన్నమైంది. శత్రు రాజ్యాలు మన పైకి యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయని నిఘా హెచ్చరికలు అందాయి. అవునా? ఎవరు మహారాణి అంత సాహసికులు? వేగుల ద్వారా అందిన సమాచారం ప్రకారం దేవగిరి మహదేవరాజు మన రాజ్యంపైకి దండెత్తడానికి వచ్చాడు. కథన రంగంలో ఖడ్గమై చెలరేగే యుద్ధ వీరుడు గోన గన్నారెడ్డి, కందల నాయకుడు, తిరుగులేని వీరుడు అయిన మాయాల గండి నాయకుడిని
శివతాండవం చేసి శత్రువుల పాలిట సింహనాదం పలికించే మల్లికార్జున సేనాని సర్వసేనాధిగా నియమించి ఆదేశాలు జారీ చేస్తున్నాం. మహారాణి అపరుద్రకాళి, మీ ఖడ్గదాటికి ఎదురొడ్డి నిలబడే వీరుడున్నాడా? రాజ్యక్షేమం కోసం మా ప్రాణాలైనా ఫలంగా పెడతాం. పోరులో ఇక విజయమో వీర స్వర్గము. మహారాణి, రాజ్యక్షేమమే మా ఆశయం. స్త్రీ సాధికారతను అమలు చేసిన ఉద్యమకారిని, పురుషాధిక్యతను మెడలు ఉంచిన మీకు దేవగిరి రాజు ఒక లెక్క. ఇప్పుడే అందిన వర్తమానం మహారాణి. మన చిరకాల ప్రత్యర్థి వల్లూరు నేలే అంబదేవుడు కూడా మన రాజ్యంపై దండెత్తే అవకాశం ఉందట. రుద్రమ చేతిలో అన్ని యుద్ధాలలో ఓడిపోయిన అంబదేవుడు కూడా అవకాశం కోసం ఎదురు చూస్తున్న సమయంలో మహదేవ నాయకుడు కాకతీయ రాజ్యంపై దండెత్తుతున్నాడని తెలిసి అతనితో చేయి కలుపుతాడు. ఇక ఎలాగైనా రుద్రము ఓడించాలని గోడచారి నాయకుడు చెరుకు బులిగరెడ్డిని లోపరుచుకుని కాకతీయ రాజ్య రహస్యాలు జాయోపసేనను ప్రవేశపెట్టండి. సభాష్, మంచి నిర్ణయం. జాయోపసేనను రూపకల్పన చేసిన పేరిణి నృత్యం మన సైనికులను సమరోత్సాహులను చేస్తుంది. మగవానితో కయ్యానికి కాలు దూవడమా? ఎంత కావలము! ఓరి పురుషహంకారి, నువ్వు ఒక మహిళవు. నువ్వెంత, నీ రాజ్యమెంత? ఓరి మహాదేవ, కుట్రలు కుతంత్రాలతో కొద్ది మంది సామర్థ్యాలను నీ వైపు తిప్పుకొని ఈ శత్రు దుర్భేద్యమైన ఓరుగలను ఓడించాలనుకుంటున్నావా? రుద్రమా, నీ శక్తి చాలదు. 8 లక్షల సైన్యం నా ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నాయి. ఇంతకాలం మమ్మల్ని అడగదొక్కి పాలిస్తావా? చూసావా నా బలం? ఇక నీ అంత చూస్తాను. ఓరి అహంభావి అంబదేవ, యుద్ధ క్షేత్రంలో శత్రువుల తరలతో బంతులాడుకునే నాకు నీ సైన్యం ఒక లెక్క. నీ నాటకాలు ఇక చెల్లవురా. నీది రాజ్యహంకారం, అది మంచిది కాదు. రాజ్యదాహంతో ఈ పచ్చటి సామ్రాజ్యంలో పచ్చి నెత్తురు ప్రవహించాలనుకుంటున్నావా? నువ్వు ఎన్నటికీ ఈ కాకతీయ రాజ్యానికి రాజు కాలేవు. మహాదేవ, చూపించి నీ శక్తి, నీ వీరత్వం. రాజ్యంలో ఒక్కరు కూడా మిగలకుండా అందరినీ మట్టు పెట్టండి. కాకతీయ సామ్రాజ్యాన్ని నాకు దాసోహం చేయండి. మతి భ్రమించినదా? కలలు కంటున్నావా? కాకతీయ సామ్రాజ్యం నీంత కష్టమా? 8 లక్షలు కాదు, 1,000,000 మంది సైనికులతో వచ్చిన ఓరుగల్లి కోటలోని చిన్న ఇసుక రేణువును కూడా కదిలించలేదు. కథన రంగంలో ముందుకు దూకండి సైనికులారా. శత్రువులను తృప్తినీలుగా చేసి కోటను ఆక్రమించండి. యాదవ దేవా, అభేద్యమైన 7 కోటలు దాటడం 7 జన్మలెత్తినా నీకు సాధ్యం కాదు. నీ కండ కావడానికి నా ఖడ్గ సమాధానం
చెల్లక